గౌరవనీయులు నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి మిత్రులు వినోద్ కుమార్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మీ అందరికీ పరిస్థితులు వేదిక మీద ఉన్న శాసనసభ్యులు సంజయ్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు, ఎమ్మెల్సీ రమణ గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఇంత పెద్ద ఉష్ణోగ్రతలు కూడా తరలి వచ్చినటువంటి నా అన్నదమ్ముల ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. 3 పార్టీలు రంగంలో ఉన్నాయి, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. నేను మీ అందరినీ ఒకటే మాట కోరుతా ఉన్నా, వినబడుతుంది, నువ్వు చెప్పి వినబడుతుంది. జగిత్యాల జిల్లా ఎన్నో ఏళ్ళ నుంచి కలగని మనం జగిత్యాల జిల్లా తెచ్చుకున్నాం. జిల్లాల బాబు మైకి సాంబు వచ్చి కొంచెం ఎన్నో దశాబ్దాల పాటు కలగని జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నది. జగిత్యాల జిల్లా ఉండన్నా పోవన్నా అన్నా ఎన్నుకో చెప్తలేరు. జగిత్యాల జిల్లా ఉండన్నా మరి ప్రభుత్వం తీసేస్తా అంటున్నది. జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలవాలి. పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారు గెలవాలి. నా తొండేం తెలియదు, ఏ పని కూడా వీళ్ళకి చక్కగా చేస్తలేదు. మీ అందరికీ తెలుసు, ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగినాను. జగిత్యాల కూడా చాలాసార్లు వచ్చినాను. వరద కాలువ బాధ చూసి, వరద కాలువను మన హయాంలో ఒక రిజర్వాయర్గా చేసుకున్నాం. దానిలో మత్స్యకారులు బతికినారు, రైతులు బతికినారు. రైతుల చెరువులు నింపడానికి బాల్కొండ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరద కాలువ ఎన్ని కావాలంటే బ్రహ్మాండంగా చెరువులు నింపుకున్నాం. ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా బతికినారు. ఇలా ఎందుకు వరద కాలువ ఎండబెట్టినారు అని నేను అడుగుతా ఉన్నా. ఏ కారణం చేత ఎండబెట్టినారు? పంటలు ఎండబెట్టినారు, పొలాలు ఎండిపోయినాయి, రైతుల పొలాలు ఎండిపోయినాయి. దానికి ఎవరు బాధ్యులు? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరినీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, 5 నెలలలోనే ఆగమాగం చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని. బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు, చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు, గౌడ కార్మికులు, గీత కార్మికుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల గురించి పట్టింపు లేదు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు, విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తలేదు. దీనికి అంతటి కారణం ఏంది? పోనీ ఇవన్నీ వస్తలేవు, ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వ స్కీములు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలో ఏదైనా అమలైందా? మహిళలకు 2500 వచ్చినాయా? ఏం వచ్చినాయట కదా, జగిత్యాలు వచ్చినాయట కదా. ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నా నిర్మల్ మీటింగ్ లో, రాహుల్ గాంధీ నిర్మల్ మీటింగ్ లో ఏం చెప్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసినాడు, మీరందరూ పరిగెత్తండి, 2 లక్షల రుణం తీసుకోండి, డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తాను. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? జగిత్యాల కూడా కాలేదు. నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, ఇవాళ ఏ ఊరికి పోతే ఆ ఊరికి దేవుని మీద ఒట్టు పెట్టుకొని, బాసన అమ్మవారి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెడతా ఉన్నాడు. నమ్మచ్చునా ఈ ముఖ్యమంత్రిని? నమ్మే పరిస్థితి ఉందా? అరచేతుల వైకుంఠం చూపెట్టి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది. మీ అందరికీ కూడా తెలుసు. ఏ ఒక్కరి సంక్షేమం కూడా చూడడం లేదు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళైంది దేశానికి ప్రధానమంత్రి అయ్యి. సచ్చే దిన్ వచ్చిందా? సచ్చే దిన్ వచ్చింది. సచ్చే దిన్ రాబట్టి పడావో బేటీ బచావో వచ్చిందా? జన్ధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయా? జగిత్యాల కూడా 15 లక్షలు వచ్చినాయట కదా. మోడీ వచ్చినాయని చెప్తున్నాడు. జగిత్యాల ఎవరికి రాలేదు అన్న? 15 లక్షలు మోడీ ఇస్తానే వచ్చినాయా? రాలేదా? ఇవాళ భారతదేశ రూపాయి విలువ డాలర్కు వ్యతిరేకంగా చూస్తే హీనంగా 84 రూపాయలకు పడిపోయినాడు. దిగుమతులు బంద్ అయినాయి, దిగుమతులు పెద్దగా పెరిగిపోయినాయి. దేశానికి 100 లక్షల కోట్ల అప్పు పెరిగింది. ఏ ఒక్క వర్గానికి కూడా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. జరుగుతుందా? ఎవ్వరికి కూడా జరగలేదు. ఒక దళితులకు, గిరిజనులకు, రైతులకు, మహిళలకు, చదువుకునే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎవరికైనా లాభం జరిగిందంటే ఎవరికి లాభం జరగలేదు. జరగలేదు కదా. ఈ 2 పార్టీలు మీ అందరికీ తెలుసు, దేశంలో, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనే పథకాన్ని గుర్తించి పడలే కదా. ఏం పడాలి? కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు ఏం పడాలి? రైతు బంధు కాదు, మేము రైతు భరోసా ఇస్తాం, 7,500 ఇస్తాం, సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. మొదటి 5,000 దిక్కులేవు. రెండవది ఇంకోటి చెప్తున్నారు, మేము రేపు పొలం దున్ని వరకే వేస్తాం, చేసిన వాళ్ళకే వేస్తాం, 5 ఎకరాలకే పరిమితి పెడతాం. మరి 7 ఎకరాలు ఏం పాపం చేసిండు? 6 ఎకరాలను ఏం పాపం చేసిండు? నువ్వు లిమిట్ పెడతా అంటే నువ్వు 20-25 ఎకరాలకు పెట్టాలి, 20-25 ఎకరాలకు పెట్టాలి. కానీ 5 ఎకరాలకి 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు ఏం పాపం చేసిండు, ఏం తప్పు చేశాడు? అందువల్ల దయచేసి నేను రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నా, వడ్లన్నీ కొంటున్నారా? యాసంగి వడ్లు నేను వస్తుంటే రోడ్డు కొండ చూసినా ఎక్కడ కుప్పలు అక్కడనే ఉన్నాయి. 500 బోనస్ వచ్చిందా? వడ్లకు బోనస్ రాలేదా? 500 బోనస్ రాలే. బోనస్ బోగస్ అయిందా? ఇక్కడ కళ్యాణ లక్ష్మి పెడితే కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? మీరు తప్పు చెప్తాను. జగిత్యాలలో 2 తులాలు వచ్చిందట కదా. 2 తులాలు ఇస్తారట. ఇస్తలేరా? లేదు. తులం బంగారం కూడా కుసుమన్నది. మొత్తానికి అరిచేతుల వైకుంఠం చూపించి చాలా బ్రహ్మాండంగా మనందరినీ కూడా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు నా ప్రాణం అడ్డం పెట్టి 15 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. నేను అక్కడ నిమ్స్ దవాఖానలో పడి ఉంటే మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ నిరాహార దీక్ష శిబిరాలు పెట్టి పురుల్లాగా కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది. మిషన్ భగీరథ నీళ్లు
బందైనయా? కరెంటు కోతలు మోపైనయా? మరి ఎక్కడికి పోయింది 9 ఏళ్ళు వచ్చిన కరెంటు? ఇవాళ అసమర్థత. మంచిగా వచ్చిన మంచినీళ్ళు పట్టణంలో అయితే పేదలకు ఒకటే ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం. అందరు పేదల ఇళ్లలో నల్లాలు పెట్టినాం. అందరి ఇళ్లలో నీళ్లు దుంకించినాం, గోదావరి నీళ్లు. మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. వచ్చిన కరెంట్ ఎడిపోయింది, వచ్చిన మంచినీళ్ళు ఎడిపోయినాయి. చదువుకునే విద్యార్థులకు, పేద విద్యార్థులకు 20 లక్షలు విదేశాలలో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చినాం. అవి బంధు పెట్టినారు. ఫీజు రియంబర్స్మెంట్ మా బంధు పెట్టినారు. గురుకులాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవాఖాన పాలైతే ఉన్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మీకు చేనేత కార్మికులు పట్టది, గీత కార్మికులు పట్టది, బీడీ కార్మికులు పట్టది, విద్యార్థులు పట్టరు, విద్యార్థుల ఫీజులు పట్టాయి. కేసీఆర్ కిట్ వస్తుందా? అది బంధు పెట్టిండ్రు. సీఎంఆర్ఎఫ్ వస్తుందా? సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వస్తలేదు. మరి ఎక్కడికి మాయమైన ఇవన్నీ? ఇది ఎట్లున్నదంటే అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టున్నది, పడుకోవడానికి పోతే ఉన్న కోసం కూడా గుర్తుకున్నట్టున్నది. కొత్త స్కీములు గంగా కలిసినాయి, ఒక్కటి అమలు కాలేదు. పాత స్కీములు కూడా మొత్తం బంధు పెట్టేటువంటి ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది. బ్రహ్మాండమైన ఐటీలో, పారిశ్రామిక రంగంలో వేల లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం. ఇవాళ పేపర్లలో వార్తల్ని ప్లాస్టిక్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా బేజారైతే ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ వెళ్ళిపోవాలని ఆలోచిస్తామని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిసిపోతా ఉంది. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, దయచేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏమి చేయదు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? బీజేపీకి కాంగ్రెస్ పోటీ ఉంది, బీఆర్ఎస్కి ఎంపీలు ఎందుకు అని మాట్లాడుతున్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచిండ్రా? కానీ 4 ఎంపీలు గెలిచిండ్రు. 4 రూపాయలను తెచ్చిరా? ఏమైనా అభివృద్ధి చేసిండ్రా? ఈడ అరవింద్ ఎంపీ గెలిచిండు. పొద్దున లేతే విషయం చెప్పడం తప్ప 4 రూపాయల పని అయిందా పని? పసుపు బోర్డు వచ్చిందా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలిసిందా? మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు? దయచేసి ఆలోచన చేయండి. ఎంపీలు గెలిచి ఏం చేయరు. ఈ రాష్ట్రంలో ఒక మంత్రి, కేంద్ర మంత్రి ఉంటే 5 రూపాయల అభివృద్ధి జరగదు. దీన్ని మీరికే మోడీ గవర్నమెంట్ మొత్తం జూటా వాగ్దాన, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? ఏం కాలే. కానీ సబ్కా సత్యనాశం మొత్తం మందిని ముంచేసింది మోడీ. ఇదంతా గ్యాస్ పురాణమే తప్ప ఈ దేశంలో ఎవరికి కూడా ఏమి కూడా చెయ్యలు కూడా. అందుకే నేను మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. యువకులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా. జగిత్యాల ప్రాంతంలో కూడా లంబాడ బిడ్డలు, నేను కూడా లంబాడ కళాలు తిరిగిన. ఇవాళ నిన్న హైకోర్టు మీ తెలంగాణలో నూకలు తినండి అంటాడు. నూకలు తినమన్నటువంటి నూకరాజు ఈ ప్రధానమంత్రి మోడీ. ఇప్పుడు మళ్ళీ ఓటేయాలి మనం. దేనికోసం వేయాలా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం మీది, భవిష్యత్తు మీది. మీరు యువకులు ఆలోచించి ఓడిపోయాలి తప్ప ఆగమాగం ఓటేయాలని చెప్తా ఉన్నా. ఈ బిల్డింగ్ మీద నాకంతా యువ సోదరులు కనపడతా ఉన్నారు. యువ సోదరులారా, ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది. కాబట్టి మీ అందరిని నేను ప్రార్థిస్తా ఉన్నా, గుడ్డిగా ఓటేయడం కాదు, ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలి. ఇవాళ నరేంద్ర మోడీ చివరికి ఏం చేస్తున్నాడు? మనకున్నది ఒకటే గోదావరి నది. ఈ గోదావరిని కూడా నేను తమిళనాడు తీసుకుపోతా, కర్ణాటక తీసుకుపోతా అంటా ఉన్నాడు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీ ముందర మాట్లాడతారా? చేతులు కట్టుకొని నిలబడతారు తప్ప. అదే బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మన హక్కులు మనకు ఉండాలన్నా చెప్పేవారు
మీ గోదావరిని నేను ఎత్తుకొని పోతా నరేంద్ర మోడీ అంటున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో సపోర్ట్ చేయడు. మరి గోదావరి పోయా ఎవరు కాపాడాలి గోదావరిని? బీజేపీ ఎంపీలు గెలిస్తే మాట్లాడతారా? కాంగ్రెస్ వాడు మాట్లాడతారా? మూతి ముడుచుకుంటారు, చేతులు ముడుచుకుంటారు తప్ప మాట్లాడరు. ఇద్దరు ఎంపీలతోనే పోయి నేను ఢిల్లీకి పోయి తెలంగాణ తెచ్చిన. ఇవాళ మన గోదావరి నీళ్ళు మనకు దక్కాలన్నా, మన కృష్ణ నీళ్ళు మనకు దక్కాలన్నా, మన నిధులు మనకు రావాలన్నా, మనకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి. బీఆర్ఎస్ బిడ్డలైతేనే టేబుల్ దగ్గర దాకా కొట్లాడతారు తప్ప వేరే ఎవరు కూడా కొట్లాడదు. జగిత్యాలలో చాలా మంది రచయితలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మా రమణయ్య సార్ లాంటి పెద్దలు. మీ అందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. ఈ తెలంగాణ బిడ్డగా నేను తెచ్చి తెలంగాణ ఎంత బాగా చేసిందో మీ కళ్ళారా మీరు చూసినారు. ఇవాళ నా కళ్ళ ముందరనే తెలంగాణ ఆగమవుతుంటే నేను పిడికిలు బిగించి మళ్ళీ పోరాటానికి వచ్చిన. జగిత్యాలలో ఉండే రచయితలు, మేధావులు, విద్యావంతులు అందరితో నేను కోరుతా ఉన్నా, చేతుల కృష్ణా గోదావరి నీళ్ళు పోగొట్టుకోవద్దు, మన తెలంగాణ హక్కులు పోగొట్టుకోవద్దు, మన నిధులు మనం తెచ్చుకోవాలి, అందరం కలిసి ముందుకు పోవాలి. जगित्याला हल्के दानिशमंदी से सोचिए आज देश का हालत क्या है, क्या हो रहा है इस देश में। क्या ऐसे ही चलना चाहिए? हिंदू, मुसलमान, क्रिश्चियन सभी मिलकर भाईचारे से जीना चाहिए। तो हमारे देश का उसूल है, ये देश किसी का नहीं है, ये देश सभी का है, देश में रहने वालों का है। बीआरएस पार्टी एक सेकुलर पार्टी है। जब मैं जद्दोजहद चला रहा था तेलंगाना का, उन दिनों में कहा अल्लाह के घर में देर है, कैसा काम किया, सभी को कैसा साथ लेके चले। गरीब हिंदू लोगों को बदकमत तोहफा भेजा मैंने, मुसलमान भाइयों को रमजान तोहफा भेजा। क्या रमजान तोहफा आया इस बार? आया नहीं आया? बीआरएस की तारीफ कीजिए, बीआरएस को वोट डालिए। तेलंगाना को जब तक केसीआर जिंदा है एक सेकुलर स्टेट ही बरकरार रखेंगे, हम सब मिलकर देंगे, खुशी से देंगे। माइनॉरिटी बच्चों के लिए इस पार्टी को जिताइए, इतना मैं आपसे अपील करता हूँ। कांग्रेस मेडल वंची ఈ ప్రభుత్వ మెడల్ వంచి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తలు. కాబట్టి దయచేసి విజ్ఞతతో ఆలోచించి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాలలో బీడీ కార్మికులు చాలా ఉంటారు. ఏ ప్రభుత్వం అన్నా, కాంగ్రెస్ అన్నా, బీజేపీ అన్నా మీకు ఏనాడన్నా ఒక రూపాయి పెన్షన్ ఇచ్చిందా? బీడీ కార్మికులను ఆదుకున్నది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. కేసీఆర్ గుండె తీర్చితే తెలంగాణ ఉంటుంది. కేసీఆర్ బతుకున్నంత వరకు తెలంగాణ కోసం అంకితమై పోరాటం తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. కాబట్టి మీ అందరూ దయచేసి ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని, పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారిని, కరీంనగర్ ఎంపీగా